ఫోర్త్ లెసన్ ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ. భారత స్వాతంత్ర్య పోరాటంలో పురుషులతో సమంగా, ఆ మాటకొస్తే కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా మిన్నగా సాహసాన్ని ప్రదర్శించిన స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. అటువంటి ధీరోదాత్తురాలైన మహిళామూర్తి ఉన్నవ లక్ష్మీబాయమ్మ. గాంధీ మహాత్ముడి మాటను తన మాటగా, గాంధీజీ బాటను తన బాటగా మలుచుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ధర్మపత్ని ఆమె. తన భర్త అడుగు జాడల్లో సాగి తన జీవితాన్ని సంఘ సంస్కరణ కోసం, దేశ సేవ కోసం అంకితం చేసిన ఉత్తమురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాద్ గ్రామ కరణమైన నడింపల్లి సీతారామయ్య లక్ష్మీదేవమ్మల చివరి సంతానంగా 1882లో జన్మించింది లక్ష్మీబాయమ్మ. అమీనాబాద్లో ఆమె బాల్యం, అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే ఆమె విద్యాభ్యాసం గడిచింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు 10వ ఏటకే పెళ్లి చేసేవారు. లక్ష్మీబాయమ్మకి బావ లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఉన్నవ లక్ష్మీనారాయణ సహృదయులు, సౌజన్యమూర్తి, మహాత్ముడి మార్గాన్ని మనసారా విశ్వసించిన వ్యక్తి. త్యాగము, సేవ అనే 2 మాటల్ని తన జీవితంగా మలుచుకున్న మహానుభావుడు లక్ష్మీనారాయణ. 1877 డిసెంబర్ 4వ తేదీన ఉన్నవ శ్రీరాములు శేషమ్మల పెద్ద కుమారుడిగా జన్మించాడు. లండన్లో బారిస్టర్ చదివి న్యాయవాదిగా వృత్తి చేస్తూనే సంఘ సంస్కరణకు అంకితమయ్యారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో వారు వహించిన పాత్ర చాలా గొప్పది. తన రచనలతో దీన జనోద్ధరణకు ఎంతగానో కృషి చేశారు. స్వరాజ్య పోరాటంలో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు. కుల వ్యవస్థను నిరసిస్తూ సంఘ విజయం వంటి గొప్ప నవలను రచించారు. దీన్ని ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించి ఆయనకు అన్ని విధాలుగా తగిన ఇల్లాలు లక్ష్మీబాయమ్మ. కందుకూరి వీరేశలింగం ఈ దంపతులను రాజమహేంద్రవరం రమ్మని ఆహ్వానించారు. అక్కడ వారు చేస్తున్న స్త్రీ జనోద్ధరణ కృషిని ఉన్నవ దంపతులు కళ్ళారా చూసి గుంటూరు వచ్చాక వారు అటువంటి కృషిని ఆరంభించారు. భర్త మాటే తన మాటగా, ఆయన నడిచే బాటే తన బాటగా మలుచుకున్న స్త్రీమూర్తి లక్ష్మీబాయమ్మ. మహిళా సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారామె. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలందరినూ ఆదరించి వారికి తిరిగి వివాహాలు చేయించారు. ఆ రోజుల్లో ఉన్నవ దంపతుల సంఘ సంస్కరణని వ్యతిరేకించి వారిని ఛాందస్సులు, సహపంక్తి భోజనాల నుండి వెలివేస్తే దానిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. 1918వ సంవత్సరంలో దేశభక్త కొండ వెంకటప్పయ్య చేతి వృత్తుల్లో స్త్రీలకు శిక్షణ ఇవ్వడం కోసం గుంటూరులో తన గృహంలో ఒక పాఠశాలను ప్రారంభించారు. అక్కడే వయోజనులకు చదువు చెప్పించారు. వారికి చదవటం, రాయడం నేర్పించారు. ఆ బాధ్యతని ఉన్నవ దంపతులు చూశారు. మరీ ముఖ్యంగా లక్ష్మీబాయమ్మ ఆ పనిలో ముఖ్య పాత్ర వహించారు. అదే కాలక్రమంలో శారదానికేతన్గా మారింది. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరికీ శారదానికేతన్లో ప్రవేశం కల్పించారు. శారదానికేతన్ స్థాపనతో లక్ష్మీబాయమ్మ నిరాధారులైన ఆడపిల్లలందరినో దగ్గరకు చేసుకుని సాయంకాలం వేళ బాలికలు అందరినీ దగ్గరకు చేర్చుకుని అనేక కథలు చెప్పి వారిని ఆనందింపజేసి పాటలు పాడించి తగాదాలు తీర్చి ఆటలు ఆడించేవారు. శారదానికేతనం 4 భాషల సూత్రాన్ని అనుసరించింది. అప్పుడక్కడ తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నడుస్తూ ఉండేవి. పిల్లలకి ఈ 4 భాషల్లో
ప్రావీణ్యత కలిగించే ప్రయత్నం చేసేవారు. చదువుతో పాటు చేతి వృత్తులకి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇతరులు కన్న పిల్లల్ని తన స్వంత పిల్లలుగా భావించి అందరికీ హక్కున చేర్చుకుని వారి శ్రేయోభివృద్ధుల కోసం దేశమంతా తిరిగి విరాళాలు సంపాదించి తెచ్చిన ఉత్తమురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ. 1921 పలనాటిలో సహాయ నిరాకరణోద్యమం జరిగింది. కారంపూడిలో పలనాడు సదస్సు జరిగింది. దాని ప్రభావం వల్ల ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రభుత్వాధికారులని కూడా సాంఘిక బహిష్కరణ చేశారు. ఆ మేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ, మాడభూషి, వేదాంతం నరసింహాచార్యులు మాచర్లలో ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ షీల్డ్ని కలిసి విషయాన్ని వివరించడానికి వెడితే వారిని అరెస్ట్ చేసి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. అది తెలియగానే లక్ష్మీబాయమ్మ గుంటూరు రైల్వే స్టేషన్ చేరి భర్తకు ధైర్యంగా వీడ్కోలు చెప్పి ఆయన తరపున తానే ఉద్యమాన్ని నడిపించింది. 1930వ సంవత్సరంలో గాంధీ మహాత్ముడు శాసన ఉల్లంఘనానికి సమకట్టారు. ఆ సందర్భంలో సబర్మతీ నది నుండి దండి దాకా పాదయాత్ర చేసి దండిలో ఉప్పు తయారు చేశాడు. ఉన్నవ దంపతులు ఆంధ్ర ప్రాంతమంతా తిరిగి స్వరాజ్య సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఎవరైతే స్వాతంత్ర్య శపథం చేశారో వారందరికీ ఆమె వీర కంకణాలు కట్టారు. శారదానికేతనంలోని బాలికలు స్వరాజ్య వీరులకి వీర గంధం పూశారు. నేవరంపాడులో ఉప్పు తయారు చేస్తుంటే లక్ష్మీబాయమ్మను అరెస్టు చేసి 6 నెలల కాలం పాటు కఠిన జైలు శిక్షని విధించారు. 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో మరోమారు అరెస్ట్ అయ్యి జైలు శిక్షను అనుభవించారు. మహాత్మా గాంధీజీ ప్రతిపాదించిన వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేయబడ్డారు. అప్పుడు 3 నెలల జైలు శిక్షను రాయవేలూరు జైలులో గడిపి తిరిగి వచ్చి సాంఘిక సంస్కరణ సేవా కార్యక్రమాలలో మరింత శక్తివంతంగా పాల్గొన్నారు. 1943 ఫిబ్రవరి 3వ తేదీన మరోసారి వారిని అరెస్టు చేసింది ఆంగ్ల ప్రభుత్వం. మద్యపాన నిషేధాన్ని కోరుతూ కల్లుపాకల దగ్గర ఎన్నో మార్లు పికెటింగ్ కార్యక్రమాలని నిర్వహించారు. ఆమె పట్టుదల దీక్ష ఎంత గొప్పవంటే ఆమె సంఘానికి దేశానికి చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని గృహలక్ష్మి పత్రిక వారు ఆమెకు స్వర్ణ కంకణం బహూకరించాలని నిర్ణయించారు. అయితే ఆమె దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు బంగారు నగలు ధరించనని ప్రతిజ్ఞ చేశారు. అందువల్ల కంకణం కానీ ధరించనని స్పష్టం చేశారు. దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం, సంఘ సంస్కరణ కోసం జీవితమంతా పోరాడి సాంఘిక సంస్కరణోద్యమాలను ఎంతో చైతన్యంతో ముందుకు నడిపించి స్త్రీ విద్యా వ్యాప్తికి చిరస్మరణీయమైన కృషి చేసి తన భర్త కంటే ముందుగా 1956లో జీవితాన్ని చాలించిన తెలుగు నారీమణి ఉన్నవ లక్ష్మీబాయమ్మ తన భార్యను గొప్ప దేశభక్తురాలిగా తీర్చిదిద్ది ఆమెతో పాటుగా సాంఘిక సేవ రంగంలోనూ స్వరాజ్య పోరాటంలోనూ కలిసి నడిచిన ఉత్తమ పురుషుడు ఉన్నవ లక్ష్మీనారాయణ 25/9/1958న అస్తమించారు. సంజీవ దత్తుడు ఒకసారి సంజీవ దేవగారి ఇంటిలో దొంగల పడ్డారు. దాదాపు 10,000 దాకా విలువ చేసే నగలు దోచుకెళ్లారు. పరామర్శిద్దామని వెళ్ళిన వారితో సంజీవదేవ్ ఇలా అన్నాడు, పర్వాలేదు, నిజానికి మనకి ఏమీ నష్టం లేదు దీనివల్ల అని చెప్పి చిరునవ్వు నవ్వారు. అదేమిటి అలా అంటారు అని ఆశ్చర్యపడిన వారికి వారు తీసుకెళ్ళింది అన్ని నగలే కదా, వాటిని తిరిగి మనం చేయిస్తేనే కదా మనకు నష్టం వచ్చేది, దానివల్ల నష్టమేముంది అని చెప్పారు మందహాసం చేస్తూ. ఈ వార్త తెలిసిన సంజీవదేవ్ మిత్రుడైన చలం అరుణాచలం నుండి ఒక ఉత్తరం రాశారు. దొంగలు పడ్డారట కదా, మీరు చారు దత్తుడి లాగా దొంగలు వేసిన కన్నం దగ్గర
కూర్చుని వారి హస్తకళా నైపుణ్యాన్ని మెచ్చుకోవడం లేదు కదా. ఏమేం పోయాయి? నగ నట్ర అయితే పర్వాలేదు, మీ దగ్గర ఉన్న విలువైన పుస్తకాలు, ఉత్తరాలు, చిత్రాలు భద్రంగానే ఉన్నాయి కదా అంటూ ఆ లేఖలో పరామర్శించారు. కేవలం మాటలలో, రాతలలోనే కాకుండా నిజ జీవితంలో కూడా వేదాంతాలుగా ప్రవర్తించే వారి తీరు ఇలాగే ఉంటుంది.